Hello and welcome to this candid conversation. పబ్లిక్ లైఫ్ ఉన్న వాళ్ళు చాలాసార్లు కొన్ని ప్రవర్తనల ద్వారా మరింతగా రచ్చ చేస్తూ ఉంటారు. లేటెస్ట్గా ఏమైందంటే బాలకృష్ణ గారు నటులుగా అలాగే ప్రజాప్రతినిధిగా సుపరిచితులు, చాలా గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఆయనకు మాత్రమే కాదు ఎన్టీఆర్ గారి తనయుడిగా కుటుంబానికి మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఆయన ఒక వేదికపై ఒక నటిని కొద్దిగా ఇలా దురుసుగా తోసిన ఒక సన్నివేశం చాలా చర్చనీయాంశం అవుతుంది. అఫ్కోర్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అది కేవలం పక్కకి జరపడం, ఆ మాత్రం చనువు ఉండదా అని సందంగా చెప్తున్నప్పటికీ ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి అంత దురుసుగా అంత రూడ్గా ఆయన ఎందుకు తోశారు, గతంలో కూడా ఆయన ఎందుకు వివాదాస్పదం అయ్యారు, ఇది ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. లెట్స్ టాక్ టు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్, అందరికీ సుపరిచితులు విశేష్ గారితో మాట్లాడబోతున్నాం. ఏమిటంటే అసలు పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రవర్తనలు ఎక్స్క్యూజ్ చేయొచ్చునా లేదా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరా? విశేష్ గారు, వాట్ యూ థింక్? నమస్కారం. సో ఎవరికైనా కానీ పర్సనల్ లైఫ్ వేరు, పబ్లిక్ లైఫ్ వేరు ఖచ్చితంగా. ఓకే, మీకైనా నాకైనా బాలకృష్ణకైనా ఎవరికైనా కానివ్వండి, పర్సనల్ లైఫ్లో మీకు 100 అలవాటు ఉండొచ్చు, కానీ పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసరికి వెన్ యూఆర్ ఇన్ ఏ రెస్పెక్టివ్ పొజిషన్ యూ షుడ్ కీప్ దట్ రెస్పెక్ట్. ఆ పొజిషన్కు ఉన్న రెస్పెక్ట్ని మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, మీ మీద నా మీద ఎవరి మీదైనా కానివ్వండి. సో బాలకృష్ణ విషయంలోకి వస్తే అతను చాలాసార్లు ఆ రెస్పెక్ట్ని పక్కకు తోసేసి తనకు నచ్చినట్లుగా బిహేవ్ చేయడం అనేది ఇప్పుడే కాదు, గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం. సో ఇది కొత్తగా ఆయన బిహేవియర్ గురించి కొత్తగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా చాలా అంటే ఒక ఎఫెక్ట్ కోసం కొన్ని డైలాగులు ఆయన స్టేజ్ మీద చెప్పినట్టున్నారు. సో ఎఫెక్ట్ మేడం ఇక్కడ ఒకటి, ఒక మనిషిని అబ్జర్వ్ చేయాలంటే, ఒక మనిషి సైకాలజీ చదవాలంటే మనసు అంటే ఏంటి? మనసు మనకు ఎవరికి కనపడదు. ఫస్ట్ పాయింట్, మనసు అనేది ఎవరికి కనిపించదు, కానీ సైకాలజీ మనసు గురించే చదవాలి. ఎలా చదువుతుంది? త్రూ హిజ్ వర్డ్స్ అండ్ హిజ్ బిహేవియర్. అవును, వర్డ్స్ అండ్ యాక్షన్స్. అవును. ఓకే, మీ మనసులో ఏముంటుందో మీ మాట అలాగే వస్తుంది, మీ యాక్షన్స్ దాన్ని అనుసరిస్తాయి. ఓకే, ఈ మనసుకి మాటకి యాక్షన్స్కు మధ్య కనుక అలైన్మెంట్ ఉంటే అప్పుడు వాళ్ళని కాంగ్రుయెంట్ పర్సనాలిటీ అంటాం. కాంగ్రుయెంట్ పర్సన్, ఇతను ఏది ఉన్నదో మనసులో ఏముందో అదే చెప్తున్నాడు అని అంటాం. ఓకే, ఒక విధమైన కన్సిస్టెన్సీ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్. అలా కాకుండా మనసులో ఒకటి, మాట ఒక రకంగా, చేత ఒక రకంగా ఉందనుకోండి, ఇన్కాంగ్రుయెంట్ అంటాం. ఓకే, సో బాలకృష్ణ ఎందుకు అంటే ఆయన సినిమాలలో కనుక మీరు కనుక కొన్ని సినిమాలలో చూస్తే మహిళని అత్యున్నతమైన విలువిస్తూ మహిళ అంటే అమ్మరా, దేవుడు తర్వాత దేవుడు అన్నట్లుగా మహిళ యొక్క ఔన్నత్యాన్ని పొడుతూ చాలా గొప్ప గొప్ప డైలాగ్స్ ఉంటాయి. సినిమా కదా సార్, అది సినిమా కావచ్చు కాక, కానీ ఆయన కూడా చాలా సందర్భాల్లో స్టేజ్ల పని చెప్తూ ఉంటాడు మహిళల్ని పొగుడుతూ. ఓకే, తల్లి భాష, శ్లోకాలు చెప్పడము, పద్యాలు చెప్పడం, ఇటువంటి అన్ని విన్యాసాలు చేస్తూ ఉంటారు ఆయన. సో కరెక్ట్, అది సినిమానే అనుకుందాం. ఓకే, నీకు ఎలా వచ్చింది ఇమేజ్ బాలకృష్ణకి? బాలకృష్ణ వ్యక్తికి ఒక ఇమేజ్ ఎలా వచ్చింది? సినిమాల ద్వారానే కదా. సినిమాల ద్వారా ఒక ఇమేజ్ వచ్చింది. ఎన్టీ రామారావు కొడుకుగా, సినిమా స్టార్గా మీకు ఒక ఇమేజ్ వచ్చింది. బాలకృష్ణ చూసినప్పుడు నార్మల్ ఒక కామన్ మ్యాన్ ఎలా చూస్తాడు? ఒక హీరోగా చూస్తాడు, ఒక ఐకాన్గా చూస్తారు. ఒక ఫ్యాన్ ఏం చేస్తాడు? బాలకృష్ణ బిహేవియర్ని ఇమిటేట్ చేయాలని ట్రై చేస్తాడు. కరెక్ట్. ఓకే, సో బాలకృష్ణనే తన ఫ్యాన్స్ని కొడుతూ ఉంటే, లేడీస్ని తిడుతూ ఉంటే మరి ఫ్యాన్స్ ఏం చేస్తారు? వాళ్ళు కూడా అదే ప్రవర్తన మొదలెడతారంటారు. అంతే కదా. ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆల్వేస్ ట్రై టు ఇమిటేట్ దేర్ హీరో. అంతే, మనము డ్రెస్ దగ్గర నుంచి, నడక దగ్గర నుంచి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి అన్ని ఇమిటేట్ చేస్తారు వాళ్ళు. అవును. సో సేమ్ వే దే విల్ ఇమిటేట్ ది బిహేవియర్ ఆల్సో. ఎందుకు? అది తప్పు కాదంటున్నారు ఇక్కడ. సమస్య ఏంటంటే అది తప్పు అని ఎవరు అంటలేదు. బాలకృష్ణ బిహేవియర్ని బాలకృష్ణ పసిపిల్లాడు మనస్తత్వం అండి, మనసులో ఏముంటుంది చెప్తారు,
ఆయన ఎలా అనుకోకూడదండి మనం అని సమర్థిస్తున్నారు. అది తప్పంట నేను. బాలకృష్ణకి ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, అందరం కూడా ఆల్ ది టైమ్స్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్. ఓకే, మనం కొన్నిసార్లు ఆవేశంతో ఉన్నప్పుడు లేకపోతే చిరాకులో ఉన్నప్పుడు విసురుకోవటము, కసురుకోవటము, అంటే కాంటెక్స్ట్ని కూడా గమనించకుండా పబ్లిక్లో ఉన్నాము, మనం పబ్లిక్ ఫిగరు, మనం ఇది మాట్లాడకూడదు, ఈ పని చేయకూడదు అనే విషయాన్ని మరిచిపోయి కూడా కొన్ని చికాకుల్లోనో మనం బిహేవ్ చేయొచ్చు. కరెక్ట్, అది అందరికీ జరుగుతుంది. కానీ అది తప్పు కాదనటం, అది పసిపిల్లాడి మనస్తత్వం అంటాం. పసిపిల్లాడి మనస్తత్వము అని అనడం అనేది నాకు చాలా అంటే ఆడ్గా అనిపిస్తుంది. అంటే పసిపిల్లాడు మనస్తత్వం అని చలామణి చేసేయడం కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు. అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది విశేష్ గారు. ఇప్పుడు ఎవరినైతే తోసారో వాళ్ళు కదా బాధపడాల్సింది, మనం ఎందుకు బాధపడుతున్నాం, మీడియా ఎందుకు బాధపడాలి, ప్రపంచం ఎందుకు బాధపడాలంటారు? దేర్ యు ఆర్. వాళ్ళు బాధపడరు. ఫస్ట్ పాయింట్. బాధపడినా కానీ ఎవరు చెప్తారు? చెప్పలేరు. ఎవరు చూపిస్తారు వాళ్ళ బాధని? ఎవరిని చూపిస్తారా? చూపిస్తే తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయి కూడా ఒక బాధ ఉంటుంది. పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు బాధపడలేదో మనకు తెలియదు, కానీ ఒక పబ్లిక్ ఫిగర్గా మీరు అలా బిహేవ్ చేయకూడదు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్గా ఉన్నానండి, మీరు ఒక యాంకర్గా ఉన్నారు. ఓకే, మనం పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలనేది మనకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. డెఫినెట్గా కొన్ని ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఓకే, ఆ ఎథిక్స్ని మనం ఫాలో కాకపోతే అది అనెథికల్ బిహేవియర్ అవుతుంది, అంతే. సింపుల్. గతంలో కూడా చాలా ఇన్సిడెంట్లు జరిగాయి అన్నారు మీరు. అంటే ఒక టైంలో అమ్మాయి అన్నాక ఏదైనా చేయాలి, ఇలా చేయాలి ఏదో ఒక డైలాగ్, అది కొంచెం చాలా వివాదాస్పదమైంది. మహిళా సంఘాలు కూడా బాగా ఖండించాయి. సో మీరు ఇంకా ఏ సంఘటనలు గుర్తు చేస్తున్నారు విశేష్ గారు? సో మీరు చెప్పింది అసలు ఎంత పెద్ద వివాదం చెప్పండి. అది అమ్మాయి కనపడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి. మనిషి అనేవాడు కొంచెం సభ్యతా సంస్కారం ఉన్నవాడు ఎవడైనా కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్ పైన టీవీలన్నీ షూట్ చేస్తుండగా ఇలాంటి మాట మాట్లాడతాడా? లేదు. ఎంత డెరిగేటరీ కామెంట్ అది టువర్డ్స్ ఉమెన్. కరెక్ట్. ఎవరైనా కానివ్వండి, అది అమ్మాయి కనపడితే ముద్దైనా పెట్టాలి, కడుపైన చేయాలి. ఏంటిది అసలు ఆ కామెంట్ ఏంటి అసలు? ఇదొకటి. ఇంకొకటి, రాజకీయాల్లో అమితాబ్ బచ్చన్, చిరంజీవి వీళ్ళు అందరూ వచ్చారండి, వాళ్ళందరూ నిలబడలేరు. అంటే మీరంటే మేము వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు. ఏంటది? ఇప్పుడు మనం క్రిటికల్గా మాట్లాడుకుంటే, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డౌన్ ఎన్టీఆర్ ఆర్ బాలకృష్ణ, ఎనీవన్. క్రిటికల్గా మనం ఆలోచించుకుంటే రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలలు అధికారంలోకి వచ్చారు. ఓకే, అది హిస్టరీ, అన్డౌటెడ్లీ హీ క్రియేటెడ్ ఏ హిస్టరీ. అవును కదా. మళ్ళీ సంవత్సరంలో దిగిపోయాడు కదా, నారాయణ బాసు చేతుల్లో దిగిపోయాడు. మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళీ గెలిచాడు, అద్భుతమైన మేరతో గెలిచాడు. గుడ్, వెరీ గుడ్. అవును. తర్వాత కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. మళ్ళీ 1 yearలో చంద్రబాబు చేతులు దిగిపోయారు కదా. అవును. పొలిటికల్లీ ఈజ్ ఎ ఫెయిల్యూర్ స్టార్. ఎవరు? ఎన్టీఆర్. యూ ఫీల్ సో? యా. పార్టీ పెట్టడము, అధికారం రావడం వరకు ఆయన సక్సెస్, కానీ ఆ తర్వాత 2 సార్లు అధికారం నిలుపుకోలేకపోయాడు ఆయన. 2 times. మీ బ్లడ్ ఏంటి, బ్రీడ్ ఏంటి ఇంకా? అండ్ బహుశా గురించి అంటే ఒక అభిప్రాయ భేదం ఉండొచ్చు. ఆయన విజయవంతంగా గెలిచారు కాబట్టి, డిస్పైట్ బీయింగ్ పెద్ద స్టాల్వర్డ్ స్టార్ అయ్యుండి ఆ స్టేజ్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మనసుల్ని గెలిచి ఆయన కన్విన్స్ చేశారు కాబట్టి డెఫినెట్లీ ఆయన సక్సెస్ కింద లెక్క కదా. సక్సెస్ అని చెప్తున్నాను. పార్టీ పెట్టడంలోనూ అధికారంలోకి రావడంలో ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. ఓకే, కానీ నిలుపుకోలేకపోయారే. అంటే చుట్టూ ఉండే వెన్నుపోట్లు చాలా నడిచాయి. అదే కదా పాలిటిక్స్ అంటేనే. ఆయన ఆడలేకపోయారు. ఆ ఆట ఆయన ఆడలేకపోయాడు కదా. ఆయన చివరికి ఆయన మరణం ఎలా జరిగింది? ఎందుకంటే నాదెండ్ల భాస్కర్ రావు గారి టైంలో కూడా అది వెన్నుపోటు కిందే లెక్క, దించేశారు కాబట్టి. అండ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా అది వెన్నుపోటు, ముమ్మాటికి వెన్నుపోటు. ప్రపంచం అంతా చాలా విపరీతమైన ఎనలేని సింపతి అండ్ ఎంపతి చూపించారు. నేను అనేది రామారావు గారు తక్కువ చేయాలని కాదు, నేను అనేది వ్యక్తిగా ఆయన అంత గొప్పవాడు. ఆయన కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు. ₹2 బియ్యం కానీ, మండల వ్యవస్థ కానీ కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు ఆయన ఖచ్చితంగా. అందుకు మనం ఆయన్ని గౌరవించాల్సిందే. కానీ తన పార్టీని తను కాపాడుకోలేకపోయాడు. తన పార్టీని తను బహిష్కరించారు, తన పైన చెప్పులేశారు. చివరికి మనోవేదనతో ఆయన మరణించాడు. కరెక్ట్ కదా. మరి అప్పుడు నీ బ్లడ్ ఏంటి, బ్రీడ్ ఏంటి?
సరే, అది కూడా మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటే ఏంటది? ఎక్కడి నుంచి వస్తుంది ఆ పొగరు, రైట్, అహంకారం? అంటే ఎదుటి వాళ్ళని, అంటే అమితాబ్ బచ్చన్ని కూడా విమర్శించేంతటి ఇంకో టైంలో లేపాక్షి ఉత్సవాలకి అటువంటి చిల్లరలో మేము పిలవమండి. చిరంజీవిని ఉద్దేశించి. ఎవరిని ఉద్దేశించి? చిరంజీవిని ఉద్దేశించి. అటువంటి చిల్లర మనుషులు పిలవాల్సిన అవసరం లేదని చెప్పి అన్నాడు. ఓకే, తర్వాత మొన్న ఒకసారి అసెంబ్లీలో ఒక అసభ్యమైన జెస్చర్ చేయటం. ఓకే, అంతకుముందు ఇంకొక ఇన్సిడెంట్లో ఒక ఫంక్షన్లో అంజలి నడుము గిల్లడం, పక్కన కూర్చుంటే, మొన్న తొయ్యడం, పబ్లిక్గా మందు బాటిల్ పెట్టుకోవడం, ఆల్ దీస్ షోస్ హిజ్ మైండ్ సెట్. ఆల్ దీస్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ హిజ్ మైండ్ సెట్. ఆయన మైండ్ సెట్ కరెక్ట్గా లేదు అనడానికి మనకు బహిరంగంగా కనిపిస్తున్న లక్షణాలు. అంటే ఇప్పుడు ఒకటి విశేష్ గారు మీరు అనేది రైటే, నార్మల్ స్పెక్ట్రంలో బహుశా మీకు అలా అనిపించవచ్చు. కొంతమంది ఒక విధమైన దీంతో ఆయనకి మీరు అన్నారు కదా, బాలకృష్ణ గారికి లోపల బయట అంటూ ఉండదు, ఆయన మనసులో ఎలా ఉంటే బయటకు అలాగే ఉంటారు అని ఒకళ్ళు. చిన్నపిల్లాడి మనస్తత్వం కాబట్టి ఎవరు చూసి చిన్నట్టు ఆయన యాక్చువల్లీ చాలా మంచి మనిషిని చాలామంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి వాటిని మీరు పరిగణనలో తీసుకోరా? ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఏ మనిషి కూడా అన్నిసార్లు అన్ని సందర్భాల్లో అందరి దగ్గర ఒకే విధంగా ఉండరు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి మనిషిలో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. పర్సనల్గా ఉన్నప్పుడు ఉండే షేడ్స్ వేరు, పబ్లిక్లో కనపడేటప్పుడు ఉన్న షేడ్స్ వేరు. ఓకే, సో మనము పర్సనల్గా నువ్వు ఎలా ఉన్నా కానీ నోబడి కేర్స్ అబౌట్ ఇట్. అవును, నోబడి నోస్ అబౌట్ ఇట్, నోబడి కేర్స్ అబౌట్ ఇట్. కరెక్ట్. ఓకే, ఎక్కడ మనము పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు, పబ్లిక్గా ఉన్నప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉన్నదిగా మన క్రైటీరియా. నేను పర్సనల్గా లేదండి, నేను పొద్దున్నే ఆయన 4 గంటలు వేసి పూజ చేస్తాడు, 4 గంటలు పూజ చేస్తాడు, ఆయనకి పురాణాలపైన లేకుంటే సంస్కృతం పైన మంచి పట్టు ఉంది, ఇవన్నీ పర్సనల్ గుడ్ క్యారెక్టర్స్. అండ్ వాట్ ఎవర్ ద బిహేవియర్ వాట్ ఐ టోల్డ్, దీస్ ఆర్ దీస్ నెగటివ్ షేడ్స్ ఆఫ్ హిజ్ పర్సనాలిటీ. అందరిలో ఉంటాయి కదా? అందరిలో ఉంటాయి. అయితే ఏది ఎక్కువ, ఏది తక్కువ, ఏది పర్సనల్, ఏది పబ్లిక్. అండ్ మోర్ ఓవర్ బహుశా మీరు పబ్లిక్గా ఉన్నప్పుడు ఇలాంటి పబ్లిక్ పర్సనాలిటీస్ని ఫ్యాన్స్ ఎమ్యులేట్ చేస్తారు కాబట్టి తప్పకుండా ఆ కన్సర్న్ ఉంటుంది అంటారు. అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి ఫ్యాన్ ఐ థింక్ ఎవరినో, ఒకసారి కాదు 2-3 సార్లు జరిగింది అది. సెల్ఫీ ఇవ్వడానికి వస్తే పాట్మాని కొట్టాడు ఒకసారి, ఇంకొకసారి ఎవరో ఫ్యాను బొకే తీసుకొస్తే ఇట్లా తీసుకుని ఇసిరేసాడు. ఇప్పుడు ఎవరైనా కానీ మనకు బొకే ఎందుకు తెచ్చిస్తారు? మన మీద ప్రేమతోనో గౌరవంతోనో, మనతో ఫోటో దిగాలని, సపోజ్ ఫోటో దిగాలనే వస్తారండి నీ ఫ్యాన్. ఆ ఫోటో వల్ల అతనికి వరగదు. కాకపోతే బాలకృష్ణ లాంటి వాడితో నేను ఫోటో దిగాను అంటే నీకు గౌరవం ఇస్తున్నారు, నువ్వు ఒక స్టార్ కాబట్టి, నువ్వు సెలబ్రిటీ కాబట్టి నీతో ఫోటో దిగితే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పడానికి గౌరవం ఇస్తున్నారు. ఆ గౌరవాన్ని నిలుపుకోవాలి కదా మనము. నీ చిరాకులు పరాకులు ఉండొచ్చు, మిగతా స్టార్ ఎందుకు చేయరు మరి అలాగా? చిరంజీవి వెనకంటే పెద్ద స్టార్ కదా, ఖచ్చితంగా పెద్ద స్టార్ కదా వెనకంటే, మరి ఎందుకు చేయడం ఇలా? అమితాబ్ బచ్చన్ వెనకంటే పెద్ద స్టార్ కదా, నేషనల్ స్టార్ కదా. అమితాబ్ బచ్చన్ మనం ఎప్పుడు చూడలేదే పబ్లిక్లో ఫ్యాన్స్ని కొట్టడం, ఇంకెవరని చూడలేదు అసలు, ఏ ఒక్క వ్యక్తిని చూడలే ఈ రకంగా. మరి అప్పుడు ఇది చిన్నపిల్లల మనస్తత్వం ఉంటే ఎలా మేడం? అండ్ చిరంజీవి గారు చాలా ఆచితూచి స్పందిస్తారు పబ్లిక్లో ఉన్నప్పుడు. ఎస్పెషల్లీ హీఈస్ వెరీ కాన్షియస్ ఆఫ్ హిస్ మూవ్మెంట్స్, హిస్ యాక్షన్, అండ్ ఏ విధమైన ఇది ఉండదు. ఎందుకు చిరంజీవి గారి విషయం? అమితాబ్ బచ్చన్ గారు అయితే అసలు ఆయన లీగ్, ఆయన హుందాతనమే వేరు అసలు. చిరంజీవి గారు మీకు గుర్తుందేమో, ఆయన ప్రవచనాలు చెప్తుంటారు అనేది, గరికపాటి గారి ఇన్సిడెంట్ అప్పుడు ఏదో పబ్లిక్ మీటింగ్లో అందరూ, గరికపాటి గారు ప్రవచనం ఉంది అక్కడ, ఆయన అందరూ చిరంజీవితో సెల్ఫీలు దిగుతున్నారు. అదేదో ఆయన ముగిస్తే మేము ఇక్కడ ప్రవచనం స్టార్ట్ చేస్తాం ఏదో ఆయన కామెంట్ చేస్తే ఆయన నొచ్చుకున్నాడని చెప్పేసి మర్నాడు గరికపాటి ఇంటికి పిలిచి భోజనం పెట్టి సారీ చెప్పాడు. అది నటన అనొచ్చుగాక, మీరు కొంతమంది దాన్ని చిరంజీవి గారు అతిగా నటిస్తాడండి, అతి వినయం ప్రదర్శిస్తాడని అనొచ్చుగాక, కానీ వాట్ ఈజ్ షోయింగ్ టు ది పబ్లిక్, హీ స్టాండింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్.
మన్నింపుకోవడం తప్పేమీ కాదనే విషయం ఒక ఎగ్జాంపుల్ ఆయన నిలబడ్డాడు అక్కడ. సో దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ పీపుల్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ సెలబ్రిటీ. అవును, ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ అది కనపట్టలేదు. రైట్, ఇక్కడ అది కనపట్టలేదు. ఇది మాత్రం అంటే ఇది లేటెస్ట్గా అయితే చాలా డిస్టర్బింగ్గా అనిపించింది చూడడానికి. కొంచెం అంటే ఇలా తోయడం ఎందుకు తోసుంటారు అలా? ఇప్పుడు ఎందుకు తోసారనేది ఇప్పుడు నిజంగా చెప్తే అది ఇంపల్సివిటీ అండి. హీఈస్ ఇంపల్సివ్. ఫస్ట్ ఏంటంటే ఆయన పర్సనాలిటీ ట్రైట్ ఏంటంటే ఇంపల్సివిటీ ఈజ్ పర్సనాలిటీ ట్రైట్. అండ్ ఏదైనా అనుకుంటే అది కంట్రోల్ చేసుకునే మనస్తత్వం. అయ్యో, మనకి షూటింగ్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది కదండి ఇంట్లో, అది అన్నిటికంటే పరాకాష్ట. ఆయన ఇంటెన్షనల్గా అది ఏమైందో తెలియదు, బట్ ఇంపల్సివిటీ ఉంది. ఇంపల్సివిటీ ఆయనకు ఉంది. అందువల్ల ఇద్దరు షూట్ చేశాడు. అండ్ ఆయన సర్టిఫైడ్. ఆ సందర్భంలో ఆయనకి మానసిక స్థితి సరిగా లేదని చెప్పి సర్టిఫికేట్ తీసుకుని ఆ కేసు నుంచి బయటపడ్డాడు ఆయన. ఓకే, నాకు ఈ సందర్భం అనిపిస్తుంది అసలు ఈ రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా మెంటల్ హెల్త్ స్టేటస్ సంబంధించిన ఎగ్జామినేషన్ జరగాలని నా కోరిక, నా డిమాండ్ కూడా. ఎవరైనా పర్టికులర్ లిస్ట్ ఉన్నారా ఎవరెవరు జరగాలని మీరు అనేది? సో ఎవరైనా కానివ్వండి, ఎవరైనా దే హ్యావ్ టు సబ్మిట్ ఏ సర్టిఫికేట్. ఎందుకు అనంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి ఒక సైకలాజికల్ ప్రాబ్లము, సైకలాజికల్ డిజార్డర్ ఉందనుకోండి మేడం, అది అతనికి నష్టం, అతని ఫ్యామిలీకి నష్టం. అవును, అంతే. మిగతా ఎవరికి నష్టం లేదు. సఫర్ అయ్యేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారు, అంతే. అలా కాకుండా ఒక ఆఫీసర్కి, ఒక ఆఫీసర్కి, ఒక బాస్కి ప్రాబ్లం ఉందనుకోండి, అతని కింద పనిచేసే అందరూ సఫరర్స్. అవును కదా. ఒక లీడర్కి ఆ ప్రాబ్లం ఉందనుకోండి, ఆ నియోజకవర్గం మొత్తం సఫర్ అవుతుంది. అలా కాకుండా ఒక మినిస్టర్కో ఒక సీఎంకో ఆ ప్రాబ్లం ఉందనుకోండి, రాష్ట్రం మొత్తం సఫర్ అవుతుంది. ఒక పీఎంకి ఉంటే దేశం మొత్తం సఫర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ని బట్టే వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ చేతలు కానీ, వాళ్ళ నిర్ణయాలు కానీ ఉంటాయి. అవును, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళు తీసుకునే ఒక్కొక్క నిర్ణయం అనేది కొన్ని లక్షల మందిని, కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అవును. కాబట్టి పొలిటీషియన్స్కి ఖచ్చితంగా మెంటల్ హెల్త్ సర్టిఫికేట్ పెట్టమని ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేయాలని నా డిమాండ్. అది ఖచ్చితంగా మీరు, ఐ థింక్ దిస్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఇది అందరికీ అవసరం కూడా, ఎస్పెషల్లీ పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ ఇప్పుడు మొత్తానికి ఈ సంఘటనల క్రమం అన్నీ చూశారు. సో వాట్ యూ థింక్ షుడ్ హ్యాపెన్ యాజ్ అ రెమెడీ? రెమెడీ అంటే ఫస్ట్ పాయింట్ అండి, మనము ఎవరినైనా కానివ్వండి, ఒక మనిషిని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అతని ఎర్లియర్ బ్యాక్గ్రౌండ్, వీటి నుంచి బేస్తో మనం అర్థం చేసుకోవాలి. హీ ఈజ్ బోర్న్ ఇన్ ఏ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్. ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరోకి కొడుకుగా పుట్టాడు. ఓకే, అలాంటి వాతావరణంలో పెరిగాడు. అందరూ ఆయన బాబు 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 అని పిలుస్తారు. ఓకే, సో తర్వాత హీరో అయ్యాడు. హీరో కూడా సెట్లో అందరూ బాబు బాబు అని పిలుస్తారు. దాంతోపాటు ఆయన తిట్టినా, కొట్టినా, మరేదైనా అన్నా కానీ ఎవ్వరూ కూడా నోరెత్తరు. సహజంగా సినిమా ఫీల్డ్ మీకు తెలిసిన విషయం లేదు, బూతులు ధారాళంగా మాట్లాడతారు. అయినా కానీ ఎవ్వరూ ఎదురు చెప్పరు. ఎందుకు? బికాజ్ ఈజ్ ఎ స్టార్, రైట్. ఎప్పుడైతే ఈ వాతావరణంలో దీర్ఘకాలం పాటు ఇలాంటి వాతావరణంలో మనిషి ఉంటాడో, తనకు తాను గొప్పవాడిగా ఫీల్ అవటం, ఎంటైటిల్మెంట్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. వీఆర్ సుపీరియర్ దెన్ మెనీ అదర్స్, వీఆర్ సుపీరియర్ అనే అనేది ఒక మనస్తత్వంలోకి వచ్చేస్తుంది. మేము గొప్పవారం, మాకంటే గొప్పవారు లేరు అనే ఒక ఫీలింగు మనసులోకి వచ్చేస్తుంది. మనసులోకి ఎప్పుడు ఇది ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్గా అది వాళ్ళ మాటల్లోనూ, బిహేవియర్లోనూ మనకు కనిపిస్తుంది. కానీ ఒక్కటిసారి ఇప్పుడు మీరు ఒక విశ్లేషకుడిగా చెప్తున్నారు, యాజ్ అ సైకాలజిస్ట్ అనలైజ్ చేస్తున్నారు. ద సాడ్ పార్ట్ ఇస్ సామాన్య ప్రజలు ఎందుకు ప్రశ్నించరు అంటే ఈ ఒక్క బిహేవియర్ అని కాదు, ఇన్ జనరల్ మనకి డీవియేషన్స్ ఫ్రమ్ నార్మ్స్ అండ్ నార్మల్ బిహేవియర్ ఉన్న సందర్భాలు, అది ఏ స్టార్ అయినా కానీ ఫ్యాన్స్కి అంత పిచ్చేంటి సార్? ఏదో 2-3 గంటలు ఎంటర్టైన్ చేశారు కదా అని అంత డీవియంట్ బిహేవియర్స్ని కూడా ప్రోత్సహించే ఫ్యాన్స్ని ఏమనాలి మరి? ఇక్కడ మనము కొంచెం లోతుగా కనుక వెళ్తే, సినిమా వాళ్ళు హీరోలు కాదు, యాక్టర్స్. ఓకే, హీరో అంటే ఎవరు? మార్గదర్శకంగా నిలిచేవాడు, దేశానికి కానీ ఒక జాతికి కానీ ఏదైనా కంట్రిబ్యూట్ చేసేవాడు. అలాంటి కంట్రిబ్యూషన్ ఎక్కువ మన సైంటిస్టుల దగ్గర నుంచి వస్తుంది. ఎక్కువ సైంటిస్టులు కంట్రిబ్యూట్ చేస్తారు, లేదంటే టాప్ లీడర్స్ కంట్రిబ్యూట్ చేస్తారు. సినిమా వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తే ఏమీ లేదు, దే ఆర్ ఎంటర్టైనర్స్.
అవును. ఎంటర్టైనర్, దే ఆర్ ఎంటర్టైనర్స్. ఎనీ సినిమా కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఎంటర్టైనర్స్. ఎందుకు ఎంటర్టైనర్స్కి అంత ఇంపార్టెన్స్ వస్తుందనంటే వాళ్ళని ఎక్కువ సార్లు మనం చూస్తాం. ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇస్రోలో సైంటిస్ట్ ఉన్నాడు, ఎవడో మనకు తెలియదండి. ఎప్పుడో ఆ ఉపగ్రహం వేసినప్పుడు ఒకసారి మనం చూపిస్తారు, వాళ్ళ పేరు ఫేస్ కూడా మనకు గుర్తుండదు. గుర్తుపడతాం మనం ఇస్రో చైర్మన్ ఎవరంటే? గుర్తుండదు మనకు అసలు. ఎందుకు? వాళ్ళని ఎప్పుడో ఒకసారి చూస్తాం. అవును. వేరాజ్ సినిమా హీరోని పదే 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 చూస్తాం. పదే పదే వీళ్ళు చూడటం వల్ల వాళ్ళ ఇమేజ్ మన మనసులో ప్రింట్ అవుతుంది. అంతెందుకు, ఇప్పుడు ఈ జబర్దస్త్ లాంటి షోలో ఉంటే కమెడియన్స్కే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది వాళ్ళకు. ఎందుకు? వాళ్ళని మనం పదే 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 చూస్తున్నాం. చూడడం వల్ల ఒక ఇమేజ్ మైండ్లో క్రియేట్ అవుతుంది. అవును. వాళ్ళ మాట నచ్చొచ్చు, వాళ్ళ యాక్షన్ నచ్చొచ్చు, లేకుంటే వాళ్ళ పాటలు నచ్చొచ్చు, డ్యాన్స్ నచ్చొచ్చు, ఏదో ఒకటి నచ్చుతుంది మనకు. నచ్చితే వాళ్ళ ఫ్యాన్ అయిపోతాం. కరెక్ట్. ఒకసారి ఫ్యాన్ అయిన తర్వాత ఏమవుతుందనంటే ఇంక వాళ్ళు ఏం చేసినా నచ్చటం మొదలుపెడుతుంది. ఏం చేసినా కానీ వాళ్ళు తప్పు చేసినా రైట్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. అవును. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. చింతా రాజశేఖర్ గారు మొత్తుకుని అంశం మీద అంటే వాళ్ళు సెలబ్రిటీని ఇంకో దేవుళ్ళలాగా, కాబట్టి దేవుడు ఏం చేసినా తప్పు కాలేదు, దేవుడు ఏం చేస్తే రైటే అంతే. ఎందుకంటే ఇంతకంటే చాలా సీరియస్ రామిఫికేషన్స్ ఉండే యాక్షన్స్ చేసిన చాలామంది స్టార్స్ మనకు తెలుసు, ఫర్ ఇన్ పబ్లిక్ లైఫ్, ఫర్ ఇన్ పాలిటిక్స్. కానీ ఎవరు కూడా ఒక్కసారి కూడా హౌ డిడ్ యూ డూ దిస్ అని ప్రశ్నించే స్టార్ ఫ్యాన్ లేకపోయారు మనకి. అది ప్రాబ్లం. ప్రజలు ప్రశ్నించరండి. ఎట్లా ప్రశ్నిస్తారు? మనం మాట్లాడుకుందాం మేడం. ఫస్ట్ ఒకటి మాట్లాడదాం. కామన్ బ్యాన్, నాకు బాలకృష్ణ బిహేవియర్ నచ్చలేదు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఎక్కడ? సోషల్ మీడియాలో. అవును. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు బాలకృష్ణ బిహేవియర్ని ఎవరు కూడా ఏం పొగట్టలా. అవును. అందరూ ఎవరికి వాళ్ళు ట్రోలింగ్, విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు? నౌ దే హ్యావ్ ఏ ప్లాట్ఫామ్ టు క్వశ్చన్ ఆర్ టు ట్రోల్ ఎనీ సెలబ్రిటీ. సెలబ్రిటీ ఇంతకుముందు అది లేదు కదా. అవును. ఇంతకుముందు మీడియా అనేది కొద్ది మందికి మాత్రం పరిమితమైన ఒక సంస్థ. కరెక్ట్. కాబట్టి అక్కడ మీడియాకి మళ్ళీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా స్టార్ని క్వశ్చన్ చేసే ప్రోగ్రామ్స్ రన్ చేయరు. ఓకే, అలాగే యాంకర్స్ కూడా అటువంటి ప్రశ్నలు అడగరు. ఎందుకు? ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి కదా, ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో వేరాజ్ నౌ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ స్టార్ని, ఏ లీడర్ని, ఎవరిని కూడా స్పేర్ చేయటం లేదు. అవును. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తున్నారు. నా అందువల్ల ఇప్పుడు ఇంత నిన్న ఒక బాలకృష్ణ ఒక తోసినందుకు ఇంత ట్రోలింగ్ నడుస్తుంది అని అంటే మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సోషల్ మీడియా వల్ల. అవును. సోషల్ మీడియా వల్ల. ఆ సోషల్ మీడియా లేకుంటే మళ్ళీ అది పిల్లలు ఎక్స్ప్లెనేషన్ మీరు కన్విన్స్ అయ్యారా? ఏది? ఇప్పుడు ఒకటండి, మనం ఒక తప్పు చేసిన తర్వాత కవర్ చేసుకోవడం కోసం 100 ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. కానీ ఆ స్పృహ ముందు ఉండాలంటారు. నేనది ఒకసారి చేస్తే తప్పండి. ఓకే, ఒకసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే గ్రహపాటు, మూడోసారి చేస్తే ఏమంటాం దాన్ని? అలవాటు అంటాం. అలవాటు. బాలకృష్ణ గారికి ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. ఫస్ట్ టైం అయితే సిరీస్ ఆఫ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆయనకి ఏంటంటే ఇది ఒక డిజార్డర్ ఉంది. డిజార్డర్ని మనం ఖాయం చేయకూడదు. ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్. దాని పేరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అని ఒకటి డిజార్డర్. అంటే ఏంటి? సంవత్సరంలో ఒక 3 సార్లు కనుక ఇలాంటి పబ్లిక్ అగ్రెషన్ కనుక ప్రదర్శిస్తే, తొయ్యడము, తిట్టడము, కొట్టడం లాంటి అగ్రెషన్ ప్రదర్శిస్తే వాళ్ళకి డిజార్డర్ ఉందని, ఆ డిజార్డర్స్లో ఒక లక్షణం అది. ఇప్పుడు ఫ్యాన్స్ మిమ్మల్ని ట్రోల్ చేస్తారు, జాగ్రత్తగా మీరు తప్పకుండా. ఇప్పుడు ట్రోలింగ్ అనేది మనం మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా మన మాటలు నచ్చని వాళ్ళు ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. కానీ యాజ్ ఏ సైకాలజిస్ట్ నాకున్న అవగాహన మేరకు నేను అనుకున్న చెప్పడం అనేది అదే నా కర్తవ్యం. తప్పకుండా. అండ్ అది అసలు మాట్లాడవలసిన కర్తవ్యం మన అందరి మీద. ఎందుకంటే ఒక సెలబ్రిటీ, ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను పబ్లిక్ పర్సనల్గా ఎలా ఉంటుంది పక్కన పెట్టండి. ఒక మీడియా ముందుకు వచ్చినప్పుడు కానివ్వండి, ఒక యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, లేకుంటే శాటిలైట్ ఛానల్ కానివ్వండి, ఈవెన్ నేను రాసేటప్పుడు కానివ్వండి, 1కి 10 సార్లు చెక్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మీ దగ్గర కూర్చుంటున్నాను. నేను వచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేనేమి ఊరికే కూర్చొని అలా మాట్లాడడంలా. అవును. నేను నిన్నటి నుంచి జాగ్రత్తగా నోట్స్ రాసుకొని వాట్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ హీ హ్యాస్, వాట్ కైండ్ ఆఫ్ డిజార్డర్ హీ మైట్ హ్యావ్, హీ హ్యాజ్ అని నేను చెప్పట్లేదు, హీ మైట్ హ్యావ్ అని నేను నోట్స్ రాసుకొని ఆ నోట్స్ బేస్ చేసుకొని నేను మాట్లాడతాను తప్ప ఊరికే వచ్చేసి నోటుకు వచ్చి మాట్లాడాను అనుకోండి, రేపు నన్ను ట్రోల్ చేస్తారు.
సో ఐ వాంట్ టు ఆస్క్, మీరు అన్నది రైటే, ఇది తప్పకుండా చర్చించాలి, కొంతవరకు ఖండించాలి. అండ్ ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే వాళ్ళు దే కాంట్ గెట్ అవే విత్ ఎవ్రీథింగ్ అని ఒక మెసేజ్ వెళ్ళాలి. సో ఇది లాస్ట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ విశేష్ గారు ఫర్ దిస్ సబ్జెక్ట్. ఇలాంటి టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి ఏ విధమైన టిప్స్ ఇస్తారు మీరు టు కంట్రోల్ దిస్? బికాస్ చాలా మందిలో ఉండొచ్చు ఇలాంటి టిప్స్. యాజ్ పర్ మై అబ్జర్వేషన్ హీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని నా అబ్జర్వేషన్. అయితే అబ్జర్వేషన్ బేస్ చేసుకుని ఉందని చెప్పలేం. ఖచ్చితంగా హీ హ్యాస్ టు టేక్ సమ్ టెస్ట్, హీ హ్యాస్ టు గో త్రూ సైకోడయాగ్నోసిస్. అప్పుడు మాత్రం నిర్ధారించగలం ఆయనకి సమస్య ఉంది అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఈ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి ఆ డిజార్డర్ ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు, ఒప్పుకోరు, కౌన్సిలింగ్ థెరపీకి రారు. ఎస్పెషల్లీ సెలబ్రిటీలు అసలు ఒప్పుకోరు. ఎందుకంటే సినిమాలో వాళ్ళు అసలు పర్ఫెక్ట్ ఆల్ పవర్ఫుల్గా చూసుకుని అలవాటు, గ్రాండియాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని ప్రాబ్లం ఉందని ఒప్పుకోరు. వెరీ ఫ్యూ పీపుల్, రేర్లీ దే విల్ అప్రోచ్ ఏ సైకాలజిస్ట్. అదర్వైజ్ దే నెవర్ యాక్సెప్ట్ దే హ్యాడ్ సమ్ ప్రాబ్లం. అలాంటి వాళ్ళని మనం ఏమి సలహా ఇవ్వలేము, వాళ్ళు వినరు అసలు. ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోగలం అంతే. ఇటువంటి వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకోవద్దు అని మాత్రమే చెప్పాలి, పబ్లిక్ అపీల్ చేయగలం. వాళ్ళకి తెరపై ఉన్నంత వరకే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ ఫ్యాన్స్గా ఉండండి తప్ప వాళ్ళ నటనని మెచ్చుకోండి, మీకు నచ్చితే 1కి 4 సార్లు చూడండి, ఓకే, అంతవరకే పరిమితం కాండి. వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకోవద్దు, వాళ్ళని ఆరాధించవద్దు. వెదర్ ఇట్ ఈస్ ద పొలిటీషియన్ ఆర్ ఏ ఫిల్మ్ యాక్టర్ ఆర్ ఏ సెలబ్రిటీ, హూఎవర్ ఇట్ మైట్ బి, డోంట్ టేక్ దెమ్ యాజ్ రోల్ మోడల్. ఎప్పుడు ఎవరు రోల్ మోడల్ తీసుకోవాలి? వాళ్ళ బిహేవియర్ బాగుంటే మీరు రోల్ మోడల్ తీసుకోవచ్చు. అవును, ఇటువంటి లేడీస్ పట్ల డెరిగేటరీ కామెంట్ చేసే వాళ్ళని నాకు బాగా బాధగా చేసిన ఏంటంటే పబ్లిక్లో ఆల్కహాల్ డిస్ప్లే చేయటం. పబ్లిక్లో డిస్ప్లే చేయడం అంటే ఇట్ షోస్ అ సర్టన్, అంటే ఒక స్త్రీని డైరెక్ట్గా కించపరిచినట్టే అక్కడ. అండ్ బాధేస్తుంది ఏంటంటే విశేష్ గారు, ఓపెన్గా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, అక్కడ ఏ ఆయన ప్లేస్లో ఎవరున్నా కూడా, ఏ స్టార్ ఉన్నా కూడా, కెరియర్ కోసం ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలు ఎవరు కూడా ప్రశ్నించలేరు, గొంతెత్తలేరు, బికాస్ దే లూజ్ ఎవ్రీథింగ్. ఇది జగమెరిగిన సత్యం. అమ్మాయిలు దగ్గరికి వెళ్తున్నారండి, అక్కడ అబ్బాయిలైనా సరే హీరోలు ఉన్నారు, నిర్మాత ఉన్నాడు, డైరెక్టర్ అందరూ ఉన్నారు కదా. వాళ్ళు కూడా ఎవరేమనలేరు. అడిగారా? ఎందుకు? బికాస్ హీ ఈజ్ ఎ బిగ్ సెలబ్రిటీ. అందులో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తి, ఒక లెగసీ ఉన్న వ్యక్తి. మోర్ ఓవర్ హీ బిలాంగ్స్ టు ఎ పొలిటికల్ పార్టీ అండ్ ఈజ్ ఎన్ ఎమ్మెల్యే. అదే అంటే మీరు కంపారిజన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరు అనేది రైటే. ఒక చిన్న స్థాయి నటి లేదు నటుడు ఒక చిన్న స్కాండల్లో ఇన్వాల్వ్ అయితే కూడా, ఒక చిన్న లేకపోతే విషయం ఇలాంటిది జరిగితే కూడా ఎత్తి దుమ్మెత్తి పోసి అందరూ ఖండించి ముందరకు వచ్చి దాని గురించి మాట్లాడి చేస్తారు. బికాస్ ఒక స్థాయి, పెద్ద స్థాయి ఉండే నటుడు ఇలా చేస్తే తప్ప మాత్రం ఎవరు అసలు దీని గురించి మాట్లాడే సాహసం చేయరు. అందుకనే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా ఇంకా మరింత బాధ్యతగా వ్యవహరించాలంటున్నాను. కరెక్ట్, పెద్ద స్థాయిలో మరింత బాధ్యతగా వ్యవహరించాలి. అంతే తప్ప మనకు నచ్చింది చేసాము, మనకు నచ్చింది మాట్లాడాము అంటే కాదు కదా. కరెక్ట్, దట్ ఈస్ నాట్ ది రైట్ వే. ఇక్కడ ఒకటి ఇంపల్సివిటీ అన్నారు. ఇంపల్సివిటీతో పాటు ఈ దాని ఏంటిది యాంగరా కాదు, అగ్రెషన్ సడన్ గా అగ్రెషన్ డిజార్డర్ ఉన్నది. ఇది ఇంకా ఎలాంటి ట్రైట్స్ ఉంటాయండి ఇలాంటి పర్సనాలిటీ టైప్కి టిపికల్గా? అంటే ఇవి ఎప్పుడు ఫామ్ అవుతాయి, ఏ వయసులో? ఎవరికైనా కానివ్వండి మేడం, ఒక పర్సనాలిటీ ఫామ్ అవటం కానివ్వండి, ఒక సైకలాజికల్ డిజార్డర్ కానివ్వండి, లేదంటే పర్సనాలిటీ డిజార్డర్ కానివ్వండి, ఒక రోజులో రావు. చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణము, వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంటు, ఓకే, వాళ్ళ లైఫ్లో జరిగిన అనుభవాల నుంచి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, డిజార్డర్స్ డెవలప్ అవుతాయి. కానీ చాలా ఆశ్చర్యం సార్, ఎన్టీ రామారావు గారు స్త్రీలని అనే భార్యను కూడా మీరు అని పిలిచేవారు. మీరు అని పిలిచేవాడు, కరెక్టే. ఆయనకు ఆ రెస్పెక్ట్ ఉంది. ఆయన ఎవరైనా మీరు అని పిలిచేవాడు ఆయన. అవును, మరి మేము మీరు అది ఆయనకున్న పర్సనాలిటీ. ఆయన పర్సనాలిటీ పిల్లలు రావాలనేది కదా. ప్రధానంగా ఏంటంటే ఒకటి మనం అర్థం చేసుకున్నాం మేడం, ఎనీ సెలబ్రిటీ, ఎనీ పొలిటీషియన్ కాదు, లీడర్స్, టాప్ లీడర్స్ ఎవరైనా కానివ్వండి,
వాళ్ళలో కొంచెం నార్సిసిజం ఉంటుంది, సెల్ఫ్లో ఉంటుంది. అలా మనలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదయం లేవగానే అద్దంలో నేను చూసుకొని బాగున్నావు అనుకోకపోతే నేను బతకలేము. ఎందుకంటే ఎవరైనా కానీ అద్దంలో చూసినప్పుడు నేను బాగున్నాను అనుకుంటాడు. దట్ ఈస్ సెల్ఫ్ లవ్. అది ఉంటుంది, అందరిలోనే ఉంటుంది. అయితే కొందరిలో ఏమవుతుందంటే ఆ నార్సిజం అనేది డిజార్డర్ స్థాయికి వెళ్ళిపోతుంది. నార్సిజం పర్సనాలిటీ డిజార్డర్ స్థాయికి వెళ్ళిపోతుంది. నేను తప్ప వేరెవరు గొప్ప కాదు, నేనే గొప్ప, ఇంకెవ్వరూ నా ముందు పనికిరారనే డిజార్డర్ స్థాయికి వెళ్ళిపోతుంది. నార్సిజం అందరిలోనే ఉంటుంది. అవును, లీడర్స్లో కొంచెం ఎక్కువ, లీడర్స్ సెలబ్రిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువైనప్పుడు డిజార్డర్గా మారుతుంది. వాస్తవం, రైట్. ఈ లక్షణాలు ఆయనలో మనకు కొంచెం క్లియర్గా కనిపిస్తున్నాయి. కరెక్ట్. రెండోది యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. ఇది కొంచెం మీరు అన్నది కొంచెం ఇక అతుకుతోంది. బికాస్ సొసైటీలో చూస్తున్నారు, అయ్యో మనం ఒకలా ఉండాలి అనే ఒక స్పృహ లేకపోవడం. ఎందుకంటే ఆయన అంటే అదే లోపల బయట ఒకటే చెప్తారు. దాన్నే చిన్నపిల్లాడి మనస్తత్వం అంటారు. చిన్నపిల్లాడి మనస్తత్వం అటువంటి మాటలు రావు కదండి. అది కరెక్టే, అవును. సో ఇది యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ సంబంధించి అంటే సొసైటీ ఏఎస్పిడి ఉన్న ఏఎస్పిడి సొసైటీ కొన్ని నామ్స్ అండ్ నామ్స్ ఉంటాయి. కొన్ని ఆ నామ్స్ నాకు వర్తించవు, నేను బియాండ్ దోస్ నామ్స్ అనుకోవడము, ఆ నామ్స్ని తరచూ బ్రేక్ చేయటం. ఇంకోటి ఆల్కహాల్ యూజ్ డిజార్డర్, ఆల్కహాలిక్ అడిక్షన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈజ్ నోన్ ఫర్ దట్. ఈజ్ ఓపెన్ చెప్తారు కదా మ్యాన్షన్ హౌస్ గురించి. మ్యాన్షన్ హౌస్ హాట్ వాటర్ అనేది ఆయన ఫేవరెట్ డ్రింక్. ఆయన ఓపెన్ చాలాసార్లు డిస్కస్ చేశాడు. ఏమైందంటే ఇప్పుడు ఈ ఆల్కహాల్ తాగటం అనేది ట్యాబు అని అన్న కానీ అది పర్సనల్ హ్యాబిట్. దాన్ని పర్సనల్గా ఉంచుకుంటే బాగుంటుందండి. దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద డిస్కస్ చేయడం, దాని గురించి డిస్కస్ చేయడం నుంచి డిస్ప్లే చేసేదాకా వచ్చారు. అవును. వాట్ మెసేజ్ యు ఆర్ సెండింగ్ టు ది యూత్? నువ్వేం మెసేజ్, నువ్వు అందులో ఎమ్మెల్యేవి కదా, ఒక ప్రజాప్రతినిధివి కదా, సినిమా యాక్టర్ కదా, ప్రజాప్రతినిధి కూడా, నువ్వు యూత్కి ఏ మెసేజ్ స్పెండ్ చేస్తున్నావు, స్పెండ్ చేస్తున్నావు నువ్వు? అంటే మీరు ఏమైనా కానీ పబ్లిక్గా తాగామని చెప్తున్నావా? ఇదొకటి. సో ఇంకా ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ అంటే ఇంపల్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ దీస్ సిమ్టమ్స్. అంటే ఇవన్నీ ఉన్నాయని కాదు, వీటికి సంబంధించిన సిమ్టమ్స్ అనేవి ఆయన యొక్క ఓవరాల్ బిహేవియర్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు కనపడుతుంది. అయితే దీన్ని బేస్ చేసుకుని ఆయనకి అది ఉందని నేను చెప్పను, ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయని చెప్తున్నా. సో ఆయన టెస్ట్ తీసుకొని డయాగ్నోసిస్ చేయించుకుంటే ఆయనకి ఏ డిజార్డర్ ఉందో తెలుస్తుంది. దానికి తగ్గ హెల్ప్ ఆయన తీసుకుంటారని నాకైతే ఏమాత్రం నమ్మకం లేదు. కాకపోతే ప్రజల్లో కొందరి ప్రవర్తన పట్ల, కొన్ని విషయాల పట్ల అవేర్నెస్ తీసుకోవాల్సిన బాధ్యత మీడియాకు ఉంది కాబట్టి, తప్పకుండా ఉంది కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్గా మాట్లాడాలి. పబ్లిక్గా ఇట్లాంటి బిహేవియర్ని వేరే వాళ్ళు చేస్తే ఎలా అయితే ఖండిస్తాము, సెలబ్రిటీలు చేసినా, ప్రజాప్రతినిధులు ఎవరు చేసినా తప్పు తప్పే, రైట్ కదా. ఇప్పుడు సినిమాలో మనము సిగరెట్ తాగుతున్నప్పుడు, డ్రింక్ తాగుతున్నప్పుడు స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్, లేకుంటే మద్యపానం హానికరమని చిన్న లైన్లో వేస్తారు కదా, ప్రతి సీన్ దగ్గర వేస్తారు కదా. నో యానిమల్స్ వర్ హార్మ్డ్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ కూడా రాస్తారు కదా. కానీ మనుషుల పట్ల మనిషిని తోసినా, ఇంకో మాట అన్నా కూడా ఏమి చేయలేకపోతున్నాం. దట్స్ దౌర్భాగ్యం. అదే దౌర్భాగ్యం. సో చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ విశేష్ గారు. ఐ థింక్ ముందు మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యపరుస్తూ ఇది ఒక డైలాగ్ అయితే బయలుదేరాలి. థ్యాంక్ యూ ఫర్ బిగినింగ్ దిస్. వి నీడ్ టు డిస్కస్ అండి. ఎందుకంటే ఏ సెలబ్రిటీని ఎత్తిపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సెలబ్రిటీ కానీ, లీడర్ కానీ, ఎవరైనా కానివ్వండి, వెర్ ఇట్ ఈస్ సీఎం ఆర్ పిఎం, హూఎవర్ ఇట్ మైట్ బి, మంచి ఉంటే మంచి చెప్పుకోవాలి. వాళ్ళ ప్రవర్తన తప్పున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. ఖండించకపోతే మళ్ళీ ఇంకా ఆ గ్రాండియోసిటీ పెరిగిపోతుంది వాళ్ళకు. ఎవరు మాట్లాడకపోతే వాళ్ళకి అది ఇంకా పూర్తిగా పెరిగిపోయి అబ్నార్మల్గా తయారవుతారు. అది వాళ్ళకు నష్టం, సమాజానికి నష్టం, చాలా మెయిన్గా సమాజానికి నష్టం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ విశేష్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం.